జైపూర్ మూడవ భాగము. జైపూర్ తూర్పు అంచున జైపూర్ను చుట్టుపక్కల ప్రదేశాలను చూద్దాము. జైపూర్ తూర్పు అంచున దక్షిణాన సంగనేర్ నుండి అంబర్ వరకు మరియు అంతవరకు సమాంతర కొండల శ్రేణి విస్తరించి ఇరుకైన లోయను చుట్టుముడుతుంది. దట్టమైన అడవులతో కూడిన వాలులు మరియు రాతి భూభాగాలను కలిగి ఉన్న ఈ ప్రాంతంలో ప్రభువులు దేవాలయాలు, తోటలు, మంటపాలు మరియు రాజభవనాలను నిర్మించారు. నగరానికి పైన నహర్గఢ్ మరియు జైగఢ్ యొక్క నాటకీయ కోటలు ఉన్నాయి. ఇవి అంబర్ మరియు కొత్త రాజధాని జైపూర్ రెండింటినీ చేరుకునే మార్గాన్ని కాపాడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలో కోట గోడలు, దేవాలయాలు, హవేలీలు మరియు అంబర్ మరియు జైపూర్లోని కచ్చావాహ రాజుల పాలరాయి, సెనోటాఫ్ల అవశేషాలు కూడా ఉన్నాయి. జైపూర్ జిల్లా 15 మైళ్ళలో సంగనేర్ అనే ప్రదేశం ఉన్నది. ఈ రంగురంగులతో దాని బ్లాక్ ప్రింట్ కాటన్కు ప్రసిద్ధి చెందింది. నేడు చాలామంది ప్రింటర్లు మరియు డయ్యర్లు, గిల్డ్కు చెందినవారు, రీటైల్ అవుట్లెట్లు సరసమైన ధరలకు బట్టలను అమ్ముతున్నాయి. సంగనేర్ ఒక ప్రింటింగ్ కేంద్రంగా దాని విజయానికి రుణపడి ఉంది. రంగులను స్థిరీకరించే ఖనిజ పదార్థాలని కలిగి ఉన్న ఒక నదికి సంగనేర్ చేతితో తయారు చేసిన కాగితం మరియు జైపూర్లోని ప్రసిద్ధి చెందిన చేతితో చిత్రించిన నీలికుండల కేంద్రంగా కూడా ఉంది. దీని నుండి సున్నితమైన పర్షియన్, టర్కిష్ మరియు భారతీయ డిజైన్లతో కూడిన కుండీలు మరియు పలకలు తయారు చేయబడతాయి. పాత ప్రాకార పట్టణంలో దూరంగా 11వ శతాబ్దపు జైన సంఘీజీ ఆలయం ఉంది. ఇది శిల్పాలతో విలాసవంతంగా అలంకరించబడి ఉంటుంది. సంగనేర్ ఇప్పుడు జైపూర్ నగరంలో రద్దీగా ఉండే శివారు ప్రాంతం మరియు నగర విమానాశ్రయం కూడా ఇక్కడ ఉన్నది. జైపూర్కు 10 కిలోమీటర్ల మైళ్ళు తూర్పున ఈ సుందరమైన లోయ 18వ శతాబ్దపు మతపరమైన ప్రదేశం అయిన గల్జాకుండును కలిగి ఉంది. ఇది 2 ప్రధాన దేవాలయాలు మరియు అనేక చిన్న పుణ్యక్షేత్రాలతో కూడి ఉంది. సహజమైన వసంత నీటితో నిండిన దాని 7 పవిత్ర ట్యాంకులు వైద్యం చేసే శక్తులను కలిగి ఉన్నాయి అని చెబుతారు. కాంప్లెక్స్ యొక్క ఇరువైపులా ఉన్న 2 మంటపాలు బాగా సంరక్షించబడిన కుడ్య చిత్రాలను కలిగి ఉన్నాయి. శిఖరం పైన ఎత్తైన సూర్య ఆలయం జైపూర్ యొక్క అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. సిసోడియా రాణిబాగ్ జైపూర్ జిల్లా పురాణఘాట్ జైపూర్ యొక్క 6 కిలోమీటర్లు తూర్పులో గలదు. 18వ శతాబ్దంలో సవాయి జైసింగ్ 2వ శంకుస్థాపన కోసం ఈ టెర్రస్ గార్డెన్ నిర్మించబడింది. జల్సా అద్భుతమైన జైమాహ్ వైడ్ ఎవరు వివాహం చేసుకున్నారు బెర్ సింహాసనానికి చాలా అనుకూలంగా ఉండే పరిస్థితిని, అనివార్యమైన కుట్రలను అధిగమించి రాణికి గోడలతో కూడిన కే అనే ప్రైవేట్ ఇంటిని ఇచ్చారు. ఆమె 2 అంతస్తుల పాలా చుట్టూ బ్యూనియోల్ తోటలు ఉన్నాయి. నేడు ఇది భారతీయ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. రామ్ఘర్ జూపూర్ జిల్లా జైపూర్ యొక్క 40 కిలోమీటర్లు తూర్పులో రామ్ఘర్ అనేది కచ్చావాహాలోని తొలి కోటలలో ఒకటి. ఈ కోటను రాజవంశ స్థాపకుడు దులేహ్ రాయ్ నిర్మించారు. ఇది 1093 నుండి 1135 వరకు. అతను జుమ్వాయి మాతా దేవతకు అంకితం చేయబడిన ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇప్పుడు వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. మానవ నిర్మిత సరస్సు యొక్క ఉత్తర ఒడ్డున ఉన్న లాంఘర్ లాడ్జ్ జైపూర్ రాజకుటుంబం కోసం 1931లో నిర్మించిన సొగసైన ఫ్రెంచ్ విల్లా శైలి కోట. ఇది ఇప్పుడు దేశంలోని ఉత్తమ పోలో మైదానాలలో ఒకటిగా ఉన్న ఆహ్లాదకరమైన వారసత్వ హోటల్. నహర్గఢ్ రోజువారీ జైపూర్ జిల్లా జైపూర్ నుండి 9 కిలోమీటర్ల వాయవ్య దిశలో పబ్లిక్ హోల్స్ కొండపై ఉన్న నహర్గఢ్ టైగర్ ఫోర్ట్ అని పిలువబడుతుంది. ఇది నిషిద్ధ కోట ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. కచ్చావహాల చేతిలో ఓడిపోయే వరకు భయంకరమైన మీనా తెగ ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. సవాయి జైసింగ్ చేత బలోపేతం చేయబడిన దీని కోటలను తరువాత వలస పాలకులు విస్తరించారు. మాధో సింగ్
2 తన 9 మంది రాణుల కోసం మాధవేంద్ర భవన్ అనే విలాసవంతమైన రాజభవనాన్ని కట్టించారు. టెర్రస్లు మరియు గోపురం ఇటీవలి సమాధిని 19లో సవాయి మాన్సింగ్ II మరియు గాయత్రీదేవి దంపతుల ఏకైక కుమారుడు జగత్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించారు. జల్మహల్ జైపూర్ జిల్లా 5 మైళ్ళ దూరంలో వర్షాకాలంలో మాన్సాగర్ సరస్సులో నీరు నిండిపోతుంది మరియు జల్మహల్ వాటర్ ప్యాలెస్ దాని నుండి ఒక జలపాతంలాగా పైకి లేస్తుంది. జైపూర్ వర్షాకాలంలో తేలుతుంది. ప్రాంగణాలు ఇది చల్లని గాలితో కూడిన పై గదిని కలిగి ఉంది. దాని నుండి ఆస్థాన మహిళలు నగరాన్ని చూడవచ్చు. దీని గోడలు మరియు స్తంభాలు ఆరేష్కు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది ఒక రకమైన ప్లాస్టర్డ్ పని. దీనిని పాలరాయి ముగింపును ఉత్పత్తి చేయడానికి అగేట్ ముక్కతో చేతితో పాలిష్ చేస్తారు. గైటర్ జైపూర్ రోజువారీ పబ్లిక్ హాల్స్ జైపూర్ జిల్లా 8 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంలో కచ్చావహారాజుల పాలరాయి సమాధులు అంబర్ రోడ్డుకు కొద్ది దూరంలో ఉన్న ఒక గోడతో కూడిన తోటలో ఉన్నాయి. అంబర్ వదిలివేయబడిన తర్వాత ఈ ప్రాంతాన్ని సవాయి జయసింగ్ ఇల్ కొత్త దహన సంస్కార స్థలంగా ఎంచుకున్నాడు. అలంకరించబడిన చెక్కబడిన స్తంభాలు మహారాజులను దహనం చేసిన వేదికలపై నిర్మించిన పాలరాయి చత్రికలకు మద్దతు ఇస్తాయి. ఈ సముదాయంలోని అత్యంత ఆకర్షణీయమైన సమాధులలో జైసింగ్ II స్వయంగా ఉన్నాడు. ఇది మతపరమైన మరియు పౌరాణిక దృశ్యాలతో చెక్కబడిన 20 పాలరాయి స్తంభాలను కలిగి ఉంది మరియు తెల్లటి పాలరాయితో అగ్రస్థానంలో ఉంది. అభిమాని జల్వా జైగఢ్ కోట ప్రాకారాలు సైనిక ఇంజనీరింగ్ అద్భుతం. గోపురం ఇటీవలి సమాధిని 1997లో సవాల్ మాన్సింగ్ ఇఫ్ మరియు గాయత్రీదేవి దంపతుల ఏకైక కుమారుడు జగత్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించారు. ఐపూర్ జిల్లా 5 మైళ్ళు ఉత్తరంలో రుతుపవనాల ద్వారా మాన్సాగర్ సరస్సు మరియు దాని మహల్ వాటర్ ప్యాలెస్కు నీరు పెట్టడం ద్వారా 18వ పురి మధ్యలో మాధవ్ సింగ్ 1 దాని నుండి మీ డైల్ట్ లాగా పైకి లేస్తుంది. ఇది రాజు హెల్త్ డే గడిపిన మా వద్ద ప్యాలెస్ ప్రక్కన ఉంది. దీనిని తరువాత రాయల్ డక్ షూటింగ్ పార్టీలను ఉపయోగించారు మరియు వివిధ రకాల నీటి పక్షులు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. వంపు మార్గాలతో చుట్టుముట్టబడిన టెర్రస్ గార్డెన్ ప్రతి మూలలో ఒక కపోలాతో కప్పబడిన సొగసైన సెమీ అష్టభుజి టవర్ను కలిగి ఉంది. జైఘర్ జైపూర్ జిల్లాకు వాయవ్యంగా 12 కిలోమీటర్ల దూరంలో విక్టరీ ఫోర్డ్ పాత రాజధాని అంబర్ను గమనిస్తుంది. మిగిలి ఉన్న కొన్ని డబ్బాలేని ఫౌండరీలలో ఒకటి ఇక్కడ ఉంది. దీనిని అత్యంత విలువైన ఆస్తి 1726లో పోతపోసిన 50 టన్నుల జైవాన్ అనే స్మారక చిహ్నాన్ని కలిగి ఉంది మరియు ఇది చక్రాలపై ప్రపంచంలోనే అతి పెద్ద ఫిరంగిగా చెప్పబడింది. దాని అద్భుతమైన పరిణామం ఇప్పటికీ ఉన్నప్పటికీ ఫిరంగిని ఎప్పుడూ కాల్చలేదు. సరదా వ్యాన్ ఇతర ఆసక్తికరమైన దృశ్యాలు దివా బుర్జ్ రాజు పుట్టినరోజున భారీ నూనె ధూపం వెలిగించిన 7 అంతస్తుల టవర్, 2 దేవాలయాలు మరియు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక రాజభవనం సైనిక ఇంజనీరింగ్ యొక్క ఫీట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.